పని చేసేవాడి నుంచినే ఎక్కువ ఆశిస్తుంటాం. అలాగే నాదెళ్ల మనోహర్ గారి నుంచి ఎక్కువ ఆశించడం అన్నది కానీ ఆయనకి మంచి పేరు వస్తుంది, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, లాంగ్ స్టాండింగ్లు గుర్తుపెట్టుకోదగ్గదు. ఇప్పుడు కూరగాయల ధరలు, పండ్ల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఎందువల్ల అవుతున్నది? ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ వలన ఎక్కువ అవుతుంది. డీలర్ దగ్గర నుంచి హోల్సేలర్, అంటే రైతు నుంచి బ్రోకరు, బ్రోకర్ దగ్గర నుంచి డీలరు, డీలర్ దగ్గర నుంచి హోల్సేలరు, హోల్సేలర్ దగ్గర నుంచి రిటైలరు, రిటైలర్ దగ్గర నుంచి మన దగ్గరకు వచ్చేటికి 7 రౌండ్లు అవుతుంది. 10 రూపాయల నుంచి 15, 15 నుంచి 20, 20 నుంచి 25, 25 నుంచి 30, 30 నుంచి 35, 35 నుంచి 40, 40 నుంచి 50. ఇక్కడ సమస్య ఏంటంటే రైతుకి 10 రూపాయలు గిట్టుబాటు అవుతుంది, వినియోగదారుడికి 50 రూపాయలు పడుతుంది. కొబ్బరి బోండం చూసుకుంటే వాళ్ళకి 10 రూపాయలు అక్కడైతే ఇక్కడికి వచ్చేటప్పటికి 60 రూపాయలు అవుతుంది. అదే కనుక ఈ మధ్య ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ లేకపోతే బోల్డ్ అంత మిగులు, రైతుకి మిగులు, వినియోగదారుడికి మిగులు. ఇప్పుడు నాదెళ్ల మనోహర్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి సీరియస్గా ఎఫర్ట్ పెడితే ఇప్పుడు ఏమైందంటే జగన్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో రేషన్ డెలివరీ వెహికల్స్ తీసేయలేదు, అవి ఉంచారు. వాటిని ఊరికినే దాన్ని ఒక్కదానికోసమే ఉట్టి బియ్యం పంపిణీ కోసమే కాకుండా ఇలా నేను చెప్పినట్టు పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి సమీపంలో ఉన్న పల్లెల నుంచి వాళ్ళకి ఒక రూట్ మ్యాప్ ఇచ్చి అక్కడున్న కూరగాయలు కొని ఇక్కడికి తీసుకొచ్చి అమ్మాలి, అక్కడ ఉన్నటువంటి పండ్లు కొని ఇక్కడికి తీసుకొచ్చి అమ్మాలి. ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి ఆ ప్రాంతాల్లో ఈ లంకల్లో జాంకాయలు దొరుకుతాయి, సీతాఫలాలు దొరుకుతాయి, ఇతరత్ర పళ్ళు పండిస్తారు అక్కడ. అవి తీసుకొచ్చి విజయవాడ, గుంటూరులో అమ్మితే తక్కువ రేటుగా వస్తుంది. అలాగే కొబ్బరి బోండాలు కానీ ఇట్లాంటి ఎలా కూరగాయలు తక్కువ రేటుకి, అంటే ఇక్కడ నేను చెప్పినట్టు ఈ 10-15 ప్లాట్ఫారాలు కాకుండా సింగిల్ ప్లాట్ఫారాలతో అవుతుంది. బయట మార్కెట్లో దొరికే రేటు కంటే ఒక 10 రూపాయలకి తక్కువ లభిస్తుందంటే ప్రజలు హ్యాపీ. ఆ విధమైనటువంటి ఆలోచన కూడా చేయగలిగితే బాగానే ఉంటుంది.